రై బీజేపీ ఆర్ఎస్ చెత్త నా కొడుకులారా, మోడీ అనే లుచ్చనా కొడుకు 400 లక్షల కోట్లు దోసుకున్నాడు రా దేశ సంపద మొత్తం. ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు అన్ని ఏ టు జెడ్ ఏది అదానికి ఇచ్చేసిండ్రా గుజరాతీ వాళ్ళకి. రైతులకు రుణాలు మాఫీ చేస్తలేడు, అది గుజరాతీ వ్యాపారులకు మాఫీ చేస్తాడు. నీరవ్ మోడీ సుష్మితా సేన్ దొరుకుతాడు కానీ నరేంద్ర మోడీకి ఎందుకు దొరకడు? 15 లక్షలు తెచ్చేస్తాడు, 1 లక్ష రూపాయలు వేయలేదు. హిందువులను పేదోళ్ళని చేసిండు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ అందించ రెమెడీస్ వేరు 30,000 రూపాయలు తీసుకొని హిందువులకు పేదోళ్ళని చేసిండు. కాంగ్రెస్ వాడు 9 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటే పెట్రోల్ మీద 33 రూపాయలు చేసిండు. 0% ఉంటే 5% చేసిండు. పాలు, పెరుగు, బట్టల మీద చేసిండు. ఇవన్నీ హిందువులను దోసుకుంటా. హిందూ రాష్ట్రం అంటే ఏందిరా నాకు అర్థం కాదు. హిందువులు అందరూ సంపద తీసుకొని శివాలయంలో లింగం కింద దాచిపెట్టుకుంటే బాపనోడు, లేకపోతే పద్మనాభ స్వామి గుళ్ళో దాచిపెట్టుకుంటే నాగబంధం, తొక్కల బంధం అని దేశ సంపద అంతా తీసుకొని అదాని పొక్కలు దాచిపెట్టుకుంటే దాన్ని హిందూ రాష్ట్రం అంటారా? అరే చెప్పండి రా చెత్త నా కొడుకులారా, ప్రపంచంలో హిందువుల సంఖ్య ఉన్నదా లేదా? మరి ముస్లింలు అమ్మిన పెట్రోల్ ఎందుకు అంటారా లుచ్చబాడుకోలు? నాకు అర్థం కాదు. అమెరికాలో ఎంతమంది ఉన్నారా హిందువులు? అమెరికాలో ఇస్కాన్ టెంపుల్ ఎందుకున్నారా? అమెరికాలో ఏ రాష్ట్రం పైన ఎందుకు గుళ్ళు ఉన్నాయిరా? యూకేలో ఎందుకున్నాయిరా? అవి క్రిస్టియన్ దేశాలు కదా. నువ్వు పాకిస్తాన్తో ఎందుకు పోలుస్తారా లంబడి కొడకల్లారా? అంటే ఇండియాని పాకిస్తాన్ దాకా ఏసీ వదిలిపెట్టరా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లెక్క పోల్చు, సౌదీ అరేబియా తోటి పోల్చు, దుబాయ్ తోటి పోల్చు. అభివృద్ధి అని మనకంటే మంచుకున్న వాళ్ళతో పోల్చాలి కానీ మనకంటే నాశనమైన వాళ్ళతోటి, ఈ మతతత్వం వల్ల చెడిపోయిన వాళ్ళతో ఎట్లా పోలుస్తారా? అంటే ఇండియాని పాకిస్తాన్ చేసి దాకా వదిలిపెట్టరా ఈ బాడుకోలు? చెప్పండి రా. రామరాజులు, తొక్కల రాజులు, లవడ రాజులు అని పెట్టుకున్న వాళ్ళు రండి, చర్చకు రండి. మోడీ అనే లుచ్చనా కొడుకు ఈ 10 ఏళ్లలో హిందువులకు చేసిన ఒక్క మేలు చెప్పండి. కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పండించుకున్న రైతులు హిందువులు కాదా? ఎందుకు చెత్త నింపుతారు మీ స్వార్థం కోసం? తంతా మేము హిందువులం. లుచ్చనా కొడుకులారా, హిందువులు పార్టీలకు అతీతంగా అన్నిట్లో ఉన్నారు. హిందువులు కాదు, ఈడి చెప్తేనే హిందువులు అవుతామా మేము? నేను జై శ్రీరామ్ అంటే నేను హిందువునారా? నేను జై పోలేరమ్మ అంట, నేను జై సమ్మక్క అంట, జై సారలమ్మ అంట. నువ్వు చెప్పింది ఎందుకంట బే? సిగ్గుశరం ఉండాలి చెత్త నింపడానికి. మీ దోపిడీ కోసం దేశాన్ని నాశనం చేస్తా, పాకిస్తాన్ లెక్క చేస్తా అంటే క్షీరితం హిందువులం. గుర్తుపెట్టుకోండి బీజేపీ ఆర్ఎస్ చెత్త నా కొడుకులు. మీరు హిందువులే కాదు, హిందువులకు ద్రోహులు మీరు.